ఇవాల్టి టాప్ స్టోరీ 1లోకి వెళ్దాం. నవ్యాంధ్ర రాజకీయాలకు కేంద్రంగా ఉన్న జిల్లాలో ప్రధాన ఆసుపత్రి అది. సుందర భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాల్సిన ఆ ఆసుపత్రి ఓ నరకాన్ని గుర్తు చేస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిలో డ్యూటీ పట్ల అడుగడుగునా నిర్లక్ష్యం. ఇన్క్యుబేటర్లో సురక్షితంగా ఉండాల్సిన పసికూన ప్రాణాలు అత్యంత క్రూరంగా గాల్లో కలిసిపోయాయంటే ఇది ముమ్మాటికి సర్కారీ హత్యే. ఇదే గుంటూరు జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి. ఇందులో 1170 పడకలు ఉన్నాయి. కనీసం 1000 మంది అటెండెంట్లు ఉన్నారు. మరో 2500 మంది అవుట్ పేషెంట్లు రోజు వస్తూ పోతూ ఉంటారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందితో క్షణం తీరిక లేదన్నట్లుగా హడావిడిగా ఉంటుంది. అంతెందుకు, ఆరోగ్య మంత్రి అకస్మాత్తు తనిఖీలంటూ ఓ రాత్రి ఇక్కడే గడిపారు కూడా. ఈ హడావిడి చూస్తే అబ్బో గుంటూరు ఆసుపత్రి అనుకోవలసిందే. కానీ అవన్నీ పైపై మెరుగులే. అసలు విషయానికి వస్తే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నర్సులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు చాలినంత మంది లేరు. కనీసం రెగ్యులర్ సూపరింటెండెంట్ కూడా లేరు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖకే రోగం వస్తే ఎలా ఉంటుందో సరిగ్గా గుంటూరు ఆసుపత్రి ఆ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ పేద దంపతులు గుంటూరు సర్కారు దవాఖానాలో తమ పసిగుడ్డుని చేర్పించారు. అదే వారు చేసిన పెద్ద పొరపాటని ఆ తర్వాత తెలిసింది. ఆసుపత్రిలో తిరిగాడుతున్న ఎలుకలు ఆగస్టు 23వ తేదీ రాత్రి ఇంక్యుబేటర్లో ఉన్న ఆ పిల్లాడి ఎడమ చేతి 5 వేళ్లను, కుడి చేతి 2 వేళ్లను కొరికేశాయి. ఆ రాత్రి ట్రీట్మెంట్ లేదు. మరుసటి రోజు తమ బిడ్డను తమకిచ్చేయాలని అడిగితే బాబు చనిపోయేదాకా ఇంక్యుబేటర్ నుండి తీయమని డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పోనీ సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు నిలిపే ప్రయత్నాలు చేశారా అంటే అదీ లేదు. మరో 2 రోజులయ్యాక ఆగస్టు 26వ తేదీ రాత్రి మళ్లీ ఎలుకలు దాడి చేశాయి. ఫలితంగా పసివాడి ప్రాణాలు అత్యంత పాశవికంగా గాల్లో కలిసిపోయాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రులే ప్రాణాలు తీశాయి. వైద్యో నారాయణో హరి అనే నానుడికి అర్థమే మార్చేశారిప్పుడు. ఆసుపత్రి నిర్లక్ష్యానికి ముక్కు పచ్చలారని పసిపోన ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికి సర్కారీ హత్యే. ది ఈవినింగ్ ఎడిషన్, సాక్షి న్యూస్. అక్షరాల హంతకులు ఎవరో సమాధానం చెప్పాలి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరికేయటంతో అత్యంత క్రూరంగా కన్నబిడ్డను కోల్పోయిన ఆ పేద తల్లి ప్రస్తుతం ఇంకా కోలుకోలేదు. కన్నబిడ్డను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కన్నబిడ్డను ఎలుకలు పొట్టన పెట్టుకున్నాయని చావలి లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి. ఏమ్మా, ఎలా ఉన్నారు లక్ష్మి? మీరు అలాగే ఉన్నానండి. తలుచుకుంటున్న కొద్దీ ఎన్ని చోట్ల నిర్లక్ష్యం జరిగిందని తలుచుకుంటున్న కొద్దీ గుండె నిండా కోపం వస్తోంది లక్ష్మి. మీ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో ఇలా జరగకూడదు. ప్రస్తుతం ఇవాళ మీరు మళ్ళీ మీ ఫైల్ తీసుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని మాకు తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ సోమవారం నుండి తిరుగుతున్నామండి. ఇవాళ అయ్యింది పని. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఇప్పుడు మీరు ఈ పరిస్థితుల్లో ఇంత విషాదం పెట్టుకుని మీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఇలా ఉంది ఇంత ఘోరంగా. ఏమన్నా సమాధానం చెప్పారమ్మా డాక్టర్లు? మీరు నేరుగా సూటిగా వాళ్ళని కళ్ళలో కళ్ళు పెట్టి అడిగారా? బాబుకి ఆదివారం నైట్ ఎలుకలు కొరికినప్పుడు నేను అడిగానండి, తీసుకెళ్ళిపోతానండి మా బాబుని మాకు ఇచ్చేయండి అని. అడిగితేనేమో ఇవ్వలేదండి మాకు. మీరు తీసుకెళ్ళి ఏ చెత్త కుప్పలో పడేసుకుంటారో మేమెందుకు ఇస్తాము, నవ్వుతూనైనా ఇంటికి వెళ్ళాలి, బాధతోనైనా మీరు ఇంటికి వెళ్ళాలి, అయినా ఫస్ట్ బాబు బాగానే ఉన్నాడు కదా, ఈ బాబు మీద ఆశలు వదిలేసుకోండి అని అన్నారు. లక్ష్మి, జరిగిన ఘోరం అంటే అడుగడుగున ఎన్ని స్టేజెస్లో నిర్లక్ష్యం జరిగింది, ఎంత నిర్లిప్తంగా వ్యవహరించారు అక్కడ స్టాఫ్ అంతా తెలుస్తూ ఉంటే చూసిన వాళ్ళందరికీ కూడా గుండె తరుక్కుపోతుంది. మీకు తలుచుకుంటే బాబు సహజంగా కన్న తల్లిగా మీకు గుర్తు రావడం చాలా సహజం. ఏమనిపిస్తోంది ఇప్పుడు? కోపం వస్తుందా? బాధగా ఉందా? ఎవరినైనా అడగాలనుందా? బాబు చనిపోయి 4 రోజులు అయినండి, ఇంతవరకు వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోను. డిఎస్పీ గారిని అడిగితే 7గురిని అరెస్ట్ చేసామని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియట్లా. వాళ్ళు డాక్టర్ల గారి పేర్లు అయితే మనకు తెలియదండి, చూస్తే నేను వాళ్ళని గుర్తుపడతాను ఎవరెవరు అనేది. ఆదివారం పొద్దున్నే బాబు బాగానే ఉన్నాడండి, చాలాసేపు ఏడిసాడు, అరగంట సేపు ఏడిసాడు. డాక్టర్లకు కౌరు పెట్టినా మేము ఆదివారం ఖాళీగా లేము, బిజీగా ఉన్నాం, సాయంత్రం వస్తాంలే అని అన్నారు.
సాయంత్రం వస్తామని అంటే మధ్యాహ్నం టెస్టర్ గారిని తీయమన్నారు బాక్స్లోంచి బాబుని. బాబు నార్మల్గా వచ్చాడు, బాక్స్లోంచి తీసేయవచ్చు అని చెప్పారు. పొద్దున్న నుండి వచ్చిన వాళ్ళేమో పొద్దున్న తీరు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళేమో మధ్యాహ్నం తీరు, రాత్రి వచ్చిన వాళ్ళు రాత్రి తీరు, మాకెందుకు పట్టింది అని చెప్పి వాళ్ళు నలుగురు టెస్టర్లు మాట్లాడుకుంటూ కుట్టి ఏం కూరలు అయ్యి అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఏమంటే బాబుకి 5 ml ఇండిషన్ ఇమ్మన్నారండి డాక్టర్ గారు అని చెప్తే, నీకు అంత జాగ్రత్త ఉన్నదానివి నువ్వు అలాగే అలా కన్నో బెట్టనే అది ఇది అని అడిగారండి. అలాగ అడిగితే అండి నేనేమైనా తయారు చేసుకున్నానా, నా కడుపులో నేనేమైనా తయారు చేసుకున్నానా, ఆ తయారు చేసుకుంటే నేనెందుకు ఇంకా హాస్పిటల్ కాడికి రావడము, వీళ్ళెందుకు డాక్టర్లు 9 నెలలు మోసి కానీ పెద్ద ఆపరేషన్ చేసుకొని అంత ఇదిగా పిల్లోడి దగ్గర నేనే కాపలా కాశాను. కాసి ఆదివారం నైట్ వాళ్ళు ఆదివారం పొద్దున్నే మా బాబుని తీసేస్తే మేము ఇప్పుడు ఎంతో సరిగా ఉండేవాళ్ళము. ఆదివారం నైట్ 2ంటికి జరిగింది. ఎడం చేయి పక్క 5 ఏళ్ళు, కుడి చేయి పక్క 2 ఏళ్ళు. అలా జరిగిన సోమవారం పొద్దున్నే ఒక్కరు కూడా రాలా. ఒక ఆయిల్మెంట్ లేదు, ఏమీ లేదు. డాక్టర్ల కాడికి వెళ్ళి అడిగితేనేమో ఈ మాటలు వీళ్ళు. ఫస్ట్ బాబు బాగానే ఉన్నాడు కదా, రెండో బాబు మీద ఆశలు వదులుకోండి అది ఇదని ఆపరేషన్ అయిన కానీ బాగానే చెప్పారు. అలా అంటే మీకు బాగా ఉంటారు అది ఇది అనేసి. లక్ష్మి అలా సమాధానం చెప్తే మీకు బాగా కోపం వచ్చి ఉండాలి కదా. మీకు ఎంతమంది పిల్లలు ఉండాలో నిర్ణయాలు చేసిన వాళ్ళ వచ్చింది. ఫస్ట్ బాబు బాగానే ఉన్నాడు కదా, రెండో బాబు అయితే ఏముందని అనడం ఎంత 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 ఘోరమైన విషయం అది. వీళ్ళకి ఆ డాక్టర్ ఉద్యోగంలో ఉండాలి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే జీతాలతోని బాగానే బతుకుతున్నాం కదా మేము. వాళ్ళేమో ఏసీ రూముల్లో ఉన్నారు, మేము పేదలం కాబట్టే కదా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేది. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తేనే కదా మేము బతికేది. కారు తల్లి లక్ష్మి, మీరు వెళ్ళి అడిగితేనేమో మీతో అలా మాట్లాడిన డాక్టర్ని ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేసినట్టు మీకు చెప్పారా, లేకపోతే ఆయనతో మళ్ళీ మాట్లాడారా ఈ విషాదం బాబు చనిపోయిన తర్వాత? బాబు చనిపోయిన తర్వాత డాక్టర్ గారిని మేము అసలు చూడలేదండి. మాకేం అడిగినా మాకు సమాధానం 7గురిని అయితే అరెస్ట్ చేసామనేసి ఈరోజు చెప్పారు. ఇంక అప్పటి నుండి ఏ మాట చెప్పాల. 1 రోజులు అయ్యింది బాబుది. ఇంకో 2 రోజులు అయితే 1 రోజులు అయిపోయింది బాబుది. వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలియదు, ఎంతమందిని డిస్మిస్ చేశారో తెలియదు, ఏది తెలియదు. రాఖీ పండుగ రోజు గుర్తుపట్టుదల రండి అనేసి ఫోన్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన పద్ధతి చట్టరీత్యా అది నేరం. ఆ డాక్టర్ గారి పేరు, మీతో పరుషంగా మాట్లాడి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతారా మీరు? పేర్లు తెలియదు మేడం, చూస్తే గుర్తుపడతాను మేడం. మీ వారికి తెలుసా? 14 మంది 9 మంది నర్సులు, 4 డాక్టర్లు మేడం. మంగళవారం తెల్లారుజామున 5ంటికి జరిగింది. బాబుని కుడిచి ఇవన్నీ తినేయడం ఎలుకు. తెల్లారుజామున 5ంటికి జరిగితే చనిపోయిన బాబుకి 2ంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్ గారు మా ఆయన పక్కన ఉన్నాడు అనేసి, ఏంటి నువ్వు వచ్చో లోనికి అని అడిగాడు. అడిగితే అదేంటంటే చనిపోయిన బాబుకి వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నారు, 1 గంటకు బాబు చనిపోతే 2ంటికి వచ్చి ట్రీట్మెంట్ చేశారు. చేస్తే 2ంటికి ఏంటంటే ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు ఇదిగా మాట్లాడుతున్నారు అని అంటే, ఏంటి ఎక్కువ వాగుతున్నావు, నేనేమన్నా అతని పిల్లన్నా, నేనేమన్నా వాళ్ళ చెల్లినా అక్కనా, అలా ఎవరన్నారు లక్ష్మి? డాక్టర్ ఉద్యోగంలో ఉన్న అతనా? ఎవరన్నారా మాట? ఎవరన్నారమ్మా ఆ మాట? డాక్టర్ గారే అన్నారండి, డాక్టర్ గారే అన్నారు. అంటే డాక్టర్లకు అంత పట్టలేదన్నమాట, ప్రజల సంక్షేమం కాదు కదా, ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడారనమాట. లేదండి, వాళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళ సరదాలు వాళ్ళు మాట్లాడుకోవడమే కానీ వచ్చిన పేషెంట్ని పట్టించుకునేది లేదు. ఐసీలో ఉన్న బాబుని ఎంత ఇదిగా చూసుకోవాలి, వాళ్ళు ఎంత ఇదిగా పెట్టాలి. ఐసీలో ఉన్న బాబుకి ఓపెన్గా వదిలేశారు, అది క్లోజ్ కూడా లేదు. అది ఆదివారం బాబు బతుకుతాడని ఆశతో మేము వస్తున్నాం కానీ బాబు చనిపోయినోడిని ఎలుకలకి నైవేద్యం పెట్టించి మాకు ఇచ్చారు చేతికి. ఇలాంటి వాళ్ళని మట్టిగా అసలు మట్టికి వదలకూడదండి, వీళ్ళందరినీ శిక్షించాలి. మా బాబు జాయిన్ అయిన కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ శిక్షిస్తే కనుక ఇంకొకరు జాయిన్ అయ్యే వాళ్ళకి ధైర్యంగా అడుగు పెడతారు,
ఇంకో తల్లి తండ్రి బాధపడరు, ఇంకో బాబు అదే బాక్సుల్లోన ఏడుపు అనేది వినబడకూడదు హాస్పిటల్లోను. రైట్ లక్ష్మి, ఒక విషయం చెప్పండి, మీ బాధని ఎవరు అంటే మీకు తెలిసిన మీకున్న బాధ ఎవరు బహుశా కొంతవరకు అర్థం చేసుకోగలుగుతారు, కానీ మీరే భరిస్తున్నారు. ఏం జరిగితే మీకు పూర్తిగా మీకు శాంతి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇందులో కోపం ఉంది, బోల్డ్ అంత ఆవేదన ఉంది, దుఃఖం ఉంది, ఆక్రోశం ఉంది సమాజం పట్ల, జరుగుతున్న పరిస్థితుల పట్ల. వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీసేయాలండి. తీసేస్తే ఇంకో డాక్టర్ రావడానికి, డాక్టర్ జాబ్లోకి రావడానికి పేదలకు న్యాయం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ పెట్టుకునేది పేదల కోసమే కదండి. పేదల కోసం పెట్టుకున్నప్పుడు ఇంకొకరు పేదల ప్రాణమే కదా అనుకుంటున్నారు. అదే ఆ డాక్టర్ గారి పిల్లలు అదే బాక్స్లో ఉండి అలా ఉంటే అలా చేసేవాళ్ళ. వీళ్ళు పేదవాళ్ళే, వీళ్ళేం అడగగలరు, వీళ్ళేం చేయగలరు, వీళ్ళు లేనోళ్ళు అని అనుకుంటున్నారు. రైట్ లక్ష్మి, మీకు పూర్తిగా న్యాయం జరిగేదాకా మేము మీ వెంటే ఉన్నాం, మీతోటే ఉన్నాం. పూర్తిగా న్యాయం జరిగేలా చూసే బాధ్యత మాది కూడా. మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు మీ బాధని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఇంత బాధలో ఉండి, కష్టంలో ఉండి కూడా మీరు చెప్పడానికి, 10 మంది గురించి ఆలోచించడానికి వచ్చారు సాక్షి స్టూడియోస్కి. ధన్యవాదాలు.